హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరు ఎలా ఉన్నారా? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఈరోజైతే మీకోసం నేను మంచి టాపిక్తో వచ్చాను. టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు తీసే వీడియో మీకు రావాలి కాబట్టి. ఈరోజైతే మనం రథసప్తమి గురించి తెలుసుకుందాము. రేపైతే మనకి సప్తమి తిథి అంటే తెల్లవారుజామున ఉంది కాబట్టి రేపనేది రథసప్తమి జరుపుకుంటాము. మనకైతే ఈరోజే సప్తమి తిథి పెడుతుంది, కానీ సూర్యుడికి తెల్లవారుజామున ముఖ్యం కాబట్టి రేపు వచ్చే తెల్లవారుజామున సప్తమి తిథి ఉంది కాబట్టి రేపైతే రథసప్తమి జరుపుకుంటాము. రథసప్తమి జరుపుకునేటప్పుడు మనము సూర్యభగవానికి పూజ చేస్తాము. ఎందుకంటే సూర్యభగవానుడు సప్తమి తిథిన జన్మిస్తాడు. మాఘమాసంలో వచ్చే సప్తమి తిథిన సూర్యభగవానుడు జన్మిస్తాడు కాబట్టి రథసప్తమిగా జరుపుకుంటాము. ఇంకా అంతేకాదండి, ఆ సప్తమి తిథిని మాఘసప్తమి అని కూడా అంటారు. ఎందుకంటే మాఘమాసంలో వస్తుంది కాబట్టి మాఘసప్తమి అని కూడా అంటారు. మనం రథసప్తమి జరుపుకునేటప్పుడు సూర్యభగవానికి ఎంతో పూజ చేస్తాము. అలా పూజ చేసేటప్పుడు మనం తెల్లవారుజామున లేచి స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని అయితే పఠించాలి. అలా పఠించడం వలన సూర్యుడు అంటేనే తేజస్సు, ఆ తేజస్సు మనకి వస్తుంది. మనకున్న దోషాలు గ్రహాలన్నీ తొలగిపోయి ఆ సూర్యుని తేజస్సు మనకి వస్తుంది. ఈ శ్లోకం చదవడం వలన సూర్య భగవాన్ ఆశీస్సులు అయితే మనకు తక్కుతాయి. మనకి ఆ సూర్య భగవాన్ తేజస్సు కావాలన్నా ఈ శ్లోకాన్ని అయితే ఖచ్చితంగా పఠించండి. రథసప్తమి శ్లోకం. యదా జన్మ కృతం పాపం మాయ జన్మసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మాకరి హంతు సప్తమి ఏత జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరాచితం మనోవాకయం జ ఇచ్చి జ్ఞాత జ్ఞాతేన ఏ పునః ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకిరి సప్తమి. ఈ శ్లోకంలోనే ఉందండి అర్థం. మీకు అర్థమైతే మీరు వెతుక్కోవలేదు. ఎందుకంటే ఈ శ్లోకం చదివేటప్పుడు మీకు అంతా అర్థమవుతుంది. మనం చేసిన పాపాలు కానీ అన్నీ తొలగిపోతాయి. అంతేకాదండి, మనకి ఏదైనా రోగాలున్నా మనకి ఏదైనా గ్రహాలున్నా అన్నీ తొలగిపోతాయి. ఈ శ్లోకాన్ని ఎవరైతే చదివితారో వాళ్ళకి మనకున్న గ్రహ దోషాలు కానీ మనకున్న ఆరోగ్య సమస్యలు కానీ అన్నీ తొలగిపోతాయని ఆ శ్లోకంలోనే అర్థం ఉంది. మీరు ఈ శ్లోకాన్ని చదివేటప్పుడే మీకు భావాలు కానీ అన్నీ అర్థమవుతాయి. కనుక ఈ శ్లోకాన్ని అయితే ఖచ్చితంగా పఠించండి. పఠించి ఆ సూర్య భగవాన్ ఆశీస్సులు అయితే పొందండి. అలా పొందడం వలన మీకు సూర్యుడి అనుగ్రహం అయితే ఎప్పుడూ ఉంటుంది. మనకి కనిపించే దేవుళ్ళు సూర్య భగవానుడు ఒకడు, చంద్రుడు ఒకడు. అందువలన మనకు సూర్య భగవానికి అయితే ఈ శ్లోకం చదివి ప్రార్థించుకుంటే ఖచ్చితంగా సూర్య భగవాని ఆశీస్సులు అయితే దక్కుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు తీసే